హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అదేవిధంగా న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా డిస్కస్ చేసుకుందాం ఎలా నేర్చుకోవాలి అనేది. చూడండి ఇక్కడ dy/dx అట్ x ఈజ్ ఈక్వల్ టు x0. ఓకే, ఇది మనకు d²y/dx² అట్ x ఈజ్ ఈక్వల్ టు x0. మనకు వాడు క్వశ్చన్లో ఏది అడిగితే అది చేయాలన్నమాట. ఓకే, సో అడగలేదంటే రెండు చేయాలి, అంతే, ఏం లేదు. చూడండి ఫార్ములా వచ్చేసి దీనికి dy/dx వచ్చేసి అట్ x ఈజ్ ఈక్వల్ టు x0 దగ్గర ఈజ్ ఈక్వల్ టు 1/h ఇంటూ సో డెల్టా y0 మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 1/3 డెల్టా క్యూబ్ y0 మైనస్ 1/4 డెల్టా పవర్ 4 y0 ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఏ విధంగా వస్తుందంటే ముందుగా ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్, ఆ విధంగా ప్లస్ మైనస్ ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి యాక్చువల్ 1/1 ఉందనుకోండి, ఇక్కడ 1/1 డెల్టా y0. ఓకే, ఇక్కడ 1/2 కింద చేంజ్ అవుతుంది. ఓకే, 1/2 ఇక్కడ 2 ఉందంటే ఇక్కడ మనకు డెల్టా స్క్వేర్ ఉండాలి, ఇక్కడ సెకండ్ డిఫరెన్స్. ఓకే, డెల్టా స్క్వేర్ y0 ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ 1/3 ఉండాలి, ఇక్కడ 1/3 డెల్టా క్యూబ్. ఓకే, డెల్టా క్యూబ్ y0 అంతా y0లే చూడండి, ఇక్కడ x0 ఉందంటే ఇక్కడ అంతా y0లే. ఓకే, ఇది మర్చిపోదు. ఓకే, ఈ విధంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ d²y/dx² ఈజ్ ఈక్వల్ టు 1/h² ఇంటూ సో ఇక్కడ మనకు డెల్టా స్క్వేర్ y0 మైనస్ డెల్టా క్యూబ్ y0 ప్లస్ 11/12 డెల్టా పవర్ 4 y0 మైనస్ 5/6 డెల్టా పవర్ 5 y0 ప్లస్ 1. ఈ విధంగా ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది, నేర్చుకోండి ఇది. ఓకే, యాక్చువల్గా మనం ఇంతకుముందు సాల్వ్ చేసింటే వచ్చింది కదా ఇది. ఓకే, సో ఇది నేర్చేసుకోండి ఇది. నెక్స్ట్ మనకు న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ చూద్దాం. న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ చూడండి, ఇవి రెండు సేమ్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ది కదా, ఇందులో ఇది సేమ్గా ఉంటుంది. సో dy/dx అట్ x ఈజ్ ఈక్వల్ టు xn దగ్గర ఈజ్ ఈక్వల్ టు 1/h ఇంటూ సేమ్ 1/h ఉందంటే 1/h. ఇక్కడ డెల్టా ఉందంటే ఇక్కడ బ్యాక్వర్డ్ కాబట్టి డెల్ ఉంటుంది అంతే, yn. ఓకే, అట్ x ఈజ్ ఈక్వల్ టు xn కాబట్టి ఇక్కడ yn. చూడండి డెల్ yn ప్లస్ 1/2 డెల్ స్క్వేర్ yn ప్లస్ 1/3 డెల్ క్యూబ్ yn ప్లస్ 1 వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అంతా ప్లస్లే చూడండి, ఇక్కడ అంతా ప్లస్లే, అక్కడంతా మనకు ప్లస్ మైనస్ ఆ విధంగా వస్తుంది. అంతే, ఇక్కడ 1/1 ఇక్కడ 1/2 1/3 ఉందంటే ఇక్కడ డెల్ క్యూబ్గా ఉంటుంది అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా దీని మాదిరి ఇది కూడా. ఓకే, ఇక్కడంతా ఏది ఉంది, ఇక్కడ ప్లస్ మైనస్ ఏ విధంగా అయితే వచ్చిందో పైన ఏ విధంగా వచ్చిందో కింద కూడా ఆ విధంగా వచ్చింది కదా. సో ఇది ఎక్కడైతే ఉందో ఇక్కడంతా మనకు అంతా ప్లస్లే కదా, ఇక్కడ కూడా అంతా ప్లస్లే. ఓకే, సేమ్ ఇది ఎలాగైతే ఉంటుంది, ఇక్కడ మనకు డెల్టా తీసేసి డెల్ పెట్టేయండి అంతే. ఇక్కడ ఎక్స్ ఇక్కడ x0 తీసేసి xn పెట్టండి. ఓకే, ఇక్కడ y0 తీసేసి yn పెట్టండి, అంతే, ఏం లేదు, అదే సేమ్ ఫార్ములా. ఓకే, నేర్చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు దీనిపైన.